హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. సీజనల్గా వాక్కాయలు వచ్చినప్పుడు మనం రకరకాల రెసిపీస్ వాక్కాయలతో తయారు చేసుకుంటూ ఉంటాం కదా. అయితే సీజన్ అయిపోయినాక కూడా వాక్కాయల్ని తినాలంటే ఎలాగా? ఇలా వాక్కాయ ఊరగాయ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలలు, బయట పెట్టుకుంటే 3 నెలలు పక్కాగా నిల్వ ఉంటుంది ఈ వాక్కాయ ఊరగాయ. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఊరగాయ. ఇంకా లేట్ చేయకుండా దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేసేద్దాం రండి. ఇక్కడైతే నేను దగ్గరగా ఒక 1/4 కేజీ వరకు వాక్కాయలను తీసుకున్నాను. వాక్కాయలు అనేవి బంక, మట్టి ఎక్కువగా కలిగి ఉంటాయండి. కాబట్టి వాక్కాయల్ని శుభ్రం చేసుకోవటానికి ముందుగా ఒక గిన్నెలో ఒక 1/2 లీటర్ వరకు వాటర్ని వేసేసేయండి. దానిలో 1 టేబుల్ స్పూన్ వరకు క్రిస్టల్ సాల్ట్ని వేయండి. దీనిలో రెడీ చేసుకున్న వాక్కాయల్ని వేసేసేయండి. దీనిని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఇలా వాక్కాయల్ని ఉప్పు నీళ్ళల్లో వేయటం వల్ల వాటికున్న దుమ్ము, మట్టి, బంక అంతా కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది. 15 నిమిషాల తర్వాత వీటిని శుభ్రంగా చేత్తో రబ్ చేసుకుంటూ చక్కగా నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనకు ఆ గిన్నెలో కనుక చూసామంటే ఎంత మట్టి దుమ్ము ఉంటుందోనండి. కంపల్సరీ ఈ ప్రాసెస్ని స్కిప్ చేయకుండా చేయండి. అలా 2-3 సార్లు వాక్కాయల్ని కడిగిన తర్వాత ఒక పొడి క్లాత్ని తీసుకొని వాక్కాయలన్నింటినీ కూడా శుభ్రంగా పొడి క్లాత్తో తుడిచేసుకొని కాసేపు పళ్ళెంలో వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఆరపెట్టుకోండి. తర్వాత ఒక్కొక్క వాక్కాయని మధ్యలోకి కట్ చేసి ఆ మధ్యలో ఉన్న ఇత్తనాన్ని కంపల్సరీ తీయాలండి. ఈ ఇత్తనం వల్ల వాక్కాయ పచ్చడి అనేది కొంచెంగా వగరు వస్తుంది. కాబట్టి ఈ సీడ్స్ అన్నీ తీయాలి. ఇంకా వాక్కాయ నిలవ పచ్చడి తయారు చేయటంలో క్లిష్టమైన ఘట్టం ఏంటంటే ఈ ఇత్తనాల్ని తీయటమే. వాక్కాయల్లో సి విటమిన్ అనేది చాలా ఎక్కువ అండి. రెగ్యులర్గా వచ్చినప్పుడు వాక్కాయల్ని ఇలా నిలవ పచ్చళ్ళ రూపంలో కానీ తీసుకోవటం వల్ల మనకి సి విటమిన్ ఫుల్గా అంది రెసిస్టెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా వాక్కాయల్ని కొలుచుకోవటానికి మీ దగ్గర ఉన్న ఏదో ఒక గ్లాస్ని కానీ గిన్నెని కానీ తీసుకోండి. ఇక్కడ నేను మెజర్మెంట్ కప్పుతో వాక్కాయల్ని కొలిస్తే నాకు ఈ కప్పుతో 4 కప్పుల వరకు వాక్కాయలు వచ్చినాయి. గిన్నెల కొలతతో అయితే మీకు ఈజీగా ఉంటుందని ఈ ప్రాసెస్ చూపిస్తున్నాను. అదే కప్పుతో 1/2 కప్పు వరకు క్రిస్టల్ సాల్ట్ని కూడా వేసేసేయండి. అలాగే అదే కప్పుతో ఒక 1/2 కప్పు వరకు ఆవ పిండిని కూడా వేసేసేయండి. ఇంకా అదే కప్పుతో 1/4 కప్పు వరకు మెంతి పిండిని వేయండి. ఇవైతే ఈ పచ్చడికి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అండి. అలాగే కప్పు నిండా కూడా కారాన్ని వేయండి. కారం అనేది వాక్కాయలు పుల్లగా ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది. చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఈ కారం అయితే నేను ఉట్టి ఎండుమిరపకాయలు ఆడిచ్చిన కారాన్ని వేశాను. అలాగే 1/2 కప్పు వరకు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేశాను. వాక్కాయ పచ్చడిలో వెల్లుల్లి రెబ్బలు చాలా రుచికరంగా ఉంటాయి. మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం కాబట్టి కొంచెం ఎక్కువ వేశాను. మీకు నచ్చకపోతే ఒక గుప్పెడు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వాక్కాయలకి ఉప్పు, కారం ఇవన్నీ కూడా బాగా పట్టే విధంగా చేత్తో మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో ఇవి మునిగే వరకు కూడా పల్లీలతో చేసిన నూనెని వేయండి. ఎప్పుడైనా ఆవకాయకి పల్లి నూనె మరింత రుచిని ఇస్తుంది. ఈ నూనె వేయటానికి ఒక కొలతేమీ లేదండి. వాక్కాయలన్నీ కూడా మునిగేదాకా నూనె వేసుకున్న తర్వాత చక్కగా ఇదంతా కూడా బాగా కలిసే విధంగా స్పూన్ తోటి మిక్స్ చేసుకోండి. నూనె పైకి తేలేటట్టు పోసి ఉప్పు, కారం పర్ఫెక్ట్గా వేస్తేనే ఈ వాక్కాయ పచ్చడి నిల్వ ఉంటుంది. అలాగే ఈ వాక్కాయ పచ్చడిని 3 రోజుల పాటు బయట పెట్టేసి తర్వాత దీన్ని తిప్పుకోవాలి. కాబట్టి ఈ పచ్చడిని మూత పెట్టేసేసి బయట ఇలాగే ఒక 3 రోజుల పాటు వదిలేసేయండి. చూడండి, 3 రోజుల తర్వాత మీకు చూపిస్తున్నాను. చక్కగా నూనె అనేది పైకి తేలింది. వాక్కాయలు కూడా బాగా ఊరినట్టు కనపడుతున్నాయి. ఈ స్టేజ్లో కూడా మీరు ఉప్పు చాలకపోతే అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. అలాగే నూనె చాలకపోయినా కలుపుకోవచ్చు. ఒక్కసారి పచ్చడంతా కూడా బాగా కలిసే విధంగా స్పూన్తో పచ్చడిని పైనుంచి కిందకి, కింద నుంచి పైకి బాగా మిక్స్ చేసుకోండి. ఈ పచ్చడిని అయితే
వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే వాక్కాయ పులుపు అనేది బాగా తెలుస్తూ కారం కారంగా చాలా కమ్మగా ఉంటుంది. ఇంకా ఈ వాక్కాయ పచ్చడిని నేను ఇక్కడ చిన్న జాడీలోకి తీసి పెట్టుకుంటున్నాను. ఇలా జాడీలో పెట్టుకొని బయట పెట్టుకున్నామంటే 3 నెలలు నిలవ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలల వరకు నిలవ ఉంటుంది. గాజు సీసాలో కూడా మీరు ఈ పచ్చడిని చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ వాక్కాయ ఊరగాయని డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటల కోసం మన అపూర్వ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. దానివల్ల ఈ వీడియో తెలియని వాళ్ళకు కూడా వెళ్తుంది, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.